కొన్నిసార్లు మనం గమనించాల్సింది ఏంటంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ పక్షవాతం అనేది మనం గమనిస్తున్నాం. ఈ మధ్యకాలంలో వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, దానివల్ల బీపీ ఎక్కువ కావడం కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే సెడెంటరీ హ్యాబిట్స్ ఎక్కువసేపు చాలా వరకు కూర్చొని పనిచేయడము అనేది ఈ పరిస్థితుల వల్ల స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే 40లోని వయసులో వాళ్ళకు కూడా పక్షవాతం అనేది మనం గమనిస్తున్నాము. ఇలాంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అతి ఉపయోగమైన వయసులో కూడా చాలాసార్లు ఈ పక్షవాతం రావడం వల్ల తమ ఫ్యూచర్ అంతా కూడా ప్రొఫెషన్ మార్చుకోవడం కానీ, లైఫ్ స్టైల్ మార్చుకోవడం కానీ, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ స్ట్రోక్ ఇన్ యంగ్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ గమనిస్తున్నాం కాబట్టి ఈ అవేర్నెస్ అంటే ఈ దాన్ని కూడా మనము చాలాసార్లు గమనించాల్సి ఉంటుంది. ఈ స్ట్రోక్ ఇన్ యంగ్ ఉన్నప్పుడు ఈ కారణాలు అనేది మనం వెతికి పట్టుకొని దానికి ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకున్నట్టయితే మళ్ళీ రీహాబిలిటేషన్ అంటే ఫిజికల్ రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ వల్ల, ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్ అంటే సరైన జాబ్ మార్చుకోవడం వల్ల మనకు దీని నుంచి నార్మల్ లైఫ్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రోక్ ఇన్ యంగ్ చాలా వరకు కారణాలు ఏంటి అంటే స్మోకింగే కానీ, ఆల్కహాలే కానీ, తర్వాత కొన్నిసార్లు వంశపారంపర్యంగా రావడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫ్యామిలీలో రిస్క్ ఉన్నవాళ్ళు, ఇలాంటి లైఫ్ స్టైల్ రిస్క్ ఉన్నవాళ్ళు అవి తగ్గించుకున్నట్టయితే, తగిన సమయంలో మనం గమనించి ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాము. ఈ స్ట్రోక్ ఇన్ యంగ్ కూడా తగిన టెస్టులు చేయించుకొని కారణాలు గుర్తించినట్టయితే తగు ట్రీట్మెంట్ ద్వారా మనం మంచి రిజల్ట్ తెచ్చుకోగలుగుతాము.